హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి అరికెల ఉప్మా. చాలా ఈజీగా అండ్ టేస్టీగా అరికెల ఉప్మాని తయారు చేసుకోవచ్చు. అండ్ చాలా హెల్దీ రెసిపీ కూడా. 10 నిమిషాల్లోనే ఈ ఉప్మాని తయారు చేసుకోవచ్చు. ఈ అరికెల రవ్వ ఉప్మాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ జీడిపప్పుని వేసుకోవాలి. జీడిపప్పు ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్లేదు. తర్వాత కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒకటి చిన్న ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 ఇంచు అల్లం తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు వేగేలోపు వేరొక బర్నర్ పైన ఉప్మాలోకి నీళ్లు మరిగించి తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే అరికెల ఉప్మా రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ అన్ని మరిగించుకోవాలి. తర్వాత పోపు అంతా ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక చిన్న టమోటా తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమోటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక అరికెల ఉప్మా రవ్వని తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు అరికెల ఉప్మా రవ్వని తీసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టి 1 లేదా 2 నిమిషాలు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపులో రవ్వని ఫ్రై చేయడం వల్ల ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా మరిగించుకున్న వాటర్ని తీసుకోవాలి. తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి అంత బాగా ఉడికించాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అంత బాగా ఉడికించాలి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు అంత బాగా ఉడికించాలి. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాక తర్వాత 2 లేదా 3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టాలి. 3 నిమిషాల తర్వాత అంత ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. మీకు ఉప్మా అనేది ఇంకొంచెం లూజ్గా ఉండాలంటే 3 కప్పులు వాటర్ తీసుకున్నాం కదా, 3.5 కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా బాగా కలుపుకున్నాక తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ అరికెల రవ్వ ఉప్మాలోకి కాంబినేషన్గా ఏదైనా చట్నీ కానీ లేదంటే పొడి కానీ ఏ ఊరగాయలేకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే అరికెల రవ్వ ఉప్మా రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.